ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. తులరాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే బాగా కలిసి వస్తుంది, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు మరియు విశాఖ నక్షత్రం 1-2-3 పాదములలో జన్మించిన వారు తులరాశికి చెందినవారు. తులరాశి వారు అలంకార ప్రియులు అని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. వీరు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధను చూపుతారట. తులరాశి వారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలుచుని తమ అందచందాలు చూసుకుని మురిసిపోతూ ఉంటారట. తులరాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పులు అని చెప్పవచ్చు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులరాశి వారు అధిరోహిస్తూ ఉంటారు. తులరాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కుంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్షణ సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. తులరాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనను ఎవరితో కూడా పంచుకోరు. తులరాశిలో జన్మించిన వారికి మంచి ప్రజా ఆకర్షణ కలిగి ఉంటారని చెప్పవచ్చు. తులరాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే వాళ్ళ జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళతారు. అలాగే మంచి స్థితికి, బలమైన ఆర్థికపరమైన స్థితికి వెళతారు. అలాగే ఎవరిని చేసుకుంటే కలిసి వస్తుంది, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులరాశి వాళ్ళు మేషరాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే మేషరాశి వారికి తులరాశి వారికి ఉండే సప్తమ స్థితి, అలాగే మేషరాశి వారికి ఉండే దూకుడు స్వభావం, తులరాశి వారికి ఉండే క్రమశిక్షణ పద్ధతి, అంటే వీళ్ళకి మృదువైన స్వభావం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మొండి పట్టుదల మీదే ఉంటారు. కాబట్టి తులరాశి వారు మేషరాశి వారిని, అంటే అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి, వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి జీవితం సమతూరంగా నడుస్తుంది అని చెప్పుకోవచ్చు. అంటే ఇద్దరు ఉద్యోగస్తులు అయ్యి ఎవరిని పని వాళ్ళు చేసుకుంటూ సమయానికి ఇంటికి వెళ్ళగలిగే పరిస్థితి ఉంటే వీళ్ళు వివాహం చేసుకోవచ్చు. అలా కాకుండా ఒకరు ఉద్యోగం చేస్తూ బిజీగా ఉంటూ ఒకరు ఖాళీగా ఉన్నట్లయితే వాళ్ళిద్దరి జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తులరాశి జాతకులు మేషరాశి వారిని వివాహం చేసుకోవడం అనేది మంచిది. ఇక తులరాశి వాళ్ళు వృషభ రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే వృషభ రాశి వారికి తులరాశి వారికి ఉన్న షష్టాష్టక స్థితి వలన ఈ పొంతన అనేది అంత యోగ్యత కాదు అని చెప్పవచ్చు. తులరాశి వారికి ఉండే క్రమశిక్షణ పద్ధతి, అంటే వీళ్ళకి మృదువైన స్వభావం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మొండి పట్టుదలతోనే ఉంటారు. వృషభ రాశి వాళ్ళు కొంచెం అటూవిటిగా ఉంటారు. అంటే అవసరమైనప్పుడు మాత్రమే క్రమశిక్షణతో ఉంటారు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య పొంతన అనేది అంతగా గొప్పగా ఉండదు, పనికిరానిది కూడా చెప్పుకోవచ్చు. కారణం ఏమిటి అంటే వీళ్ళిద్దరి మధ్య షష్టాష్టక స్థితి వలన వీరిద్దరి మధ్య ఘర్షణలు, గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తులరాశి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ వృషభ రాశి వాళ్ళు వివాహం చేసుకోవడమే మంచిది అని చెప్పవచ్చు. ఇక తులరాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళు వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే న్యాయము, ధర్మం అనే వాటి మీదే నమ్మకము, దృఢమైన మనస్తత్వం కలిగిన ఈ తులరాశి వాళ్ళకి ఈ మిథున రాశి వాళ్ళు యొక్క ఒకవైపు చూసినప్పుడు మాత్రం ఇబ్బంది లేదు, కానీ రెండో వైపు చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా తులరాశికి ఈ మిథున రాశికి చాలా పెద్ద గొడవలు అవుతాయి. వాళ్ళ వృత్తి స్థానాన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్య పొంతన కుదిరితే చేసుకోవచ్చు. అలా కాకుండా ఇద్దరు పని లేకుండా ఉన్నట్లయితే, ఇద్దరిలో ఒకళ్ళు అయినా సరే ఖాళీగా పని లేకుండా ఇంట్లో ఉన్నట్లయితే వారిద్దరి మధ్య కొద్దిపాటి ఘర్షణ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయినప్పటికీ గ్రహస్థితి అనుకూలించినట్లయితే గనక తులరాశి వాళ్ళు మిథున రాశి వారిని వివాహం చేసుకోవడం మంచిదే. కనుక ఈ తులరాశి వారికి మిథున రాశి వారికి వివాహం చేసుకునేటప్పుడు పూర్తిగా వాళ్ళిద్దరి జాతకాలు పరిశీలించి జాతకాలు కలిస్తేనే వివాహం చేయాలి. అలా కలిసినప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఆర్థికంగా ఇద్దరు మంచి ఉన్నతమైన స్థితిని పొందుతారు. ఇక తులరాశి వాళ్ళు కర్కాటక రాశి వివాహం చేసుకున్నట్లయితే ఇది ఎంతో గొప్ప కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. కారణాలుగా చెప్పాలి అంటే సహజంగానే సంతోషంగా సున్నితమైన స్వభావం కలిగిన కర్కాటక రాశి వాళ్ళని దృఢమైన మనస్తత్వం కలిగిన తులరాశి వాళ్ళు వివాహం చేసుకున్నట్లయితే
తులరాశి వారికి పూర్తి స్థాయిలో విజయం పొందడానికి ఖచ్చితమైన అవకాశం అనేది ఉంటుంది. కనుక జాతకాలు కలిసినట్లయితే కర్కాటక రాశి వారిని ఈ తులరాశి వాళ్ళు చేసుకోవడం అనేది చాలా మంచి స్థితిగా చెప్పబడి ఉంది. కారణం ఏమిటి అంటే తులరాశి నుంచి కర్కాటక రాశి దుసామ భావం అవుతుంది. అధికారాన్ని గొప్ప విజయాన్ని సాధించుకుని తులరాశి వాళ్ళ జాతకంలో మిగతా గ్రహస్థితులన్నీ పరిశీలించి కర్కాటక రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే మంచి స్థితిని పొందుతారు. ఇక తులరాశి వాళ్ళు సింహరాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే తులరాశి వారు క్రమశిక్షణగా ఉంటారు, సింహరాశి వారు రిజర్వ్డ్గా ఉంటారు. అలాగే తులరాశి వాళ్ళు వాళ్ళ చెయ్యాలనుకున్న పని మీద పూర్తి స్థాయిని ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని గడపగలుగుతారు. కానీ సింహరాశి వారు కష్టపడి పనిచేసేవారు అయినప్పటికీ కూడా పొరపాటున ఒక్కసారి కనుక సోమరితనం అలవాటు అయితే గనక అప్పుడు వాళ్ళు మధ్య కొద్దిగా సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం ఆలోచించి వాళ్ళ గ్రహస్థితులు పరిశీలించిన తర్వాత సింహరాశి వారిని పెళ్లి చేసుకోవచ్చు. అయితే వివాహం చేసుకునేటప్పుడు సింహరాశి వారు తులరాశి వాళ్ళు వాళ్ళ సింహరాశి వారిని పైచేయి అవుతుంది. సింహరాశి వారు ఎక్కువ లాభాలు కూడా పొందుతారు. ఇక తులరాశి వాళ్ళు కన్యారాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే కనుక ఈ కన్యారాశి వాళ్ళు సహజ సిద్ధంగానే ఎవరు ఎలా చెప్తే అలా బెండ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రోత్సహించే కొద్దీ గొప్ప గొప్ప విజయాలు కూడా సాధించగలుగుతారు. కాబట్టి తులరాశి వారు కన్యరాశి వారిని పురుషులు కానీ స్త్రీలు కానీ చేసుకోవచ్చు. కానీ తులరాశి పురుషుల్ని కన్యరాశి స్త్రీని చేసుకోరాదు. కారణం ఏమిటి అంటే 2 రాశుల మధ్య ద్విదాస స్థితి అనేది ఉంటుంది. తులరాశి స్త్రీ గనక కన్యరాశి పురుషులను చేసుకున్నట్లయితే ఆర్థికంగా ఉన్నత స్థితిని పొందడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలా కాకుండా తులరాశి పురుషుణ్ణి కన్యరాశి స్త్రీని చేసుకున్నట్లయితే కన్యరాశి స్త్రీ ఒక రకంగా బలైపోతుందని చెప్పుకోవచ్చు. జాతక స్థితులను గమనించిన తర్వాతే చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఈ సూచనలను గమనించిన తర్వాత దృష్టిలో పెట్టుకొని తులరాశి వాళ్ళు కన్యరాశి వారిని వివాహం చేసుకోవాలి. ఇక తులరాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే వాళ్ళ జీవిత స్థితి ఎలా ఉంటుంది అంటే ఒకటే మాట, 2 కత్తులు ఒకే వరంలో ఇడమడం, ఒకే మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళే, ఒకే రకంగా ఉన్నటువంటి వాళ్ళు, ఒకే రకంగా ఆలోచించే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ వివాహం చేసుకోవడం అనేది పూర్తిగా నిషేధమని చెప్పుకోవచ్చు. ఒకే రాశికి చెందినటువంటి తులరాశి వాళ్ళు వివాహం చేసుకుంటే కొద్ది కాలం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి గోచార రీత్యా ఇద్దరికి ఒకేసారి వేరినాటి శని, అష్టమ శని, అర్ధష్టమ శని వచ్చినప్పుడు ఆ బాధలన్నిటికీ ఇబ్బందులకి వాళ్ళు తట్టుకోలేక విడిపోయే పరిస్థితి కూడా వీరికి ఎదురవుతూ ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ తులరాశి వారిని వివాహం చేసుకోరాదు. ఇది చెప్పదగిన సూచన అని గమనించండి. ఇక తులరాశి వాళ్ళు వృశ్చిక రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే తులరాశి స్త్రీలు వృశ్చిక రాశి పురుషుల్ని వివాహం చేసుకుంటే ఖచ్చితంగా తులరాశి వాళ్ళు భలే అయిపోతారు. అలా కాకుండా తులరాశి పురుషులకు వృశ్చిక రాశి స్త్రీని వివాహం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆర్థికంగా మంచి బలోపేతం అనేది అవుతుంది. సంసారం కొంచెం గొడవలు ఉన్నప్పటికీ కూడా అంటే సహజంగానే వృశ్చిక రాశి వాళ్ళకి నచ్చని అంశాలు చెప్పినప్పుడు కొద్దిగా కోపం వస్తుంది, కొంచెం ఘర్షణలకు దిగుతారు. అటువంటి ఘర్షణలు, గొడవలు, తగాదులు కొద్దిపాటి ఉన్నప్పటికీ కూడా జాతకాలు కలిస్తే తులరాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవచ్చు. అయితే ఈ కాంబినేషన్ అనేది తప్పనిసరిగా పరిస్థితి అయితేనే చేయాలి. తులరాశి వాళ్ళు వృశ్చిక రాశి వారిని చేసుకోకుండా ఉంటేనే మంచిది అని చెప్పుకోవచ్చు. ఇక తులరాశి వారు ధనుసు రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళ స్థితి కొంచెం విచిత్రంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటారు, కానీ కలిసే ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ విడిపోరు, కానీ ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి పరిస్థితి వాళ్ళది. అంటే రైలు పట్టాల్లాగా కలిసే ఉంటారు, విడివిడిగా ఉంటారు. అలాంటి విచిత్రమైన స్థితి తులరాశి వాళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. దాన్ని బట్టి ఆలోచించి వీళ్ళిద్దరికి వివాహం చేయడం చెప్పుదగ సూచన అని గమనించండి. ఇక తులరాశి వాళ్ళు మకర రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి కలయిక చాలా బాగుంటుంది. కారణం ఏమిటి అంటే వీళ్ళిద్దరి మధ్య కేంద్ర స్థితి అవ్వడం. తులరాశి అధిపతి అయిన శుక్రుడు, మకర రాశి అధిపతి అయిన శని, వీళ్ళిద్దరు పరస్పర మిత్రులు అవడం వల్ల తులరాశి మకర రాశి వీళ్ళ స్థితి ఎంతో ఉన్నతమైన విజయాలు తెచ్చిపెడుతుంది. వాళ్ళ గ్రహస్థితులు ఎంత బాగా ఉన్నా సరే, బాగా లేకపోయినా సరే, జాతకాలు బలంగా ఉన్నట్లయితే తులరాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు చేసుకుంటే మాత్రం అద్భుతంగా విజయాన్ని సాధించి తీరుతారు, మంచి పేరు ప్రతిష్టలు పొందుతారని చెప్పుకోవచ్చు.
ఇక తులరాశి వారు కుంభరాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ అనేది చాలా ఆనందకరమైన కాంబినేషన్ చెప్పుకోవచ్చు. కారణం ఏమిటి అంటే ఈ తులరాశి వాళ్ళు క్రమశిక్షణతో ఉంటారు, చక్కగా ఆలోచిస్తారు, న్యాయబద్ధంగా ఉంటారు. కుంభరాశి వాళ్ళు ఊహాజీవులు కనుక కుంభరాశి స్త్రీని గనక తులరాశి పురుషుడు వివాహం చేసుకున్నట్లయితే ఎంతో అద్భుతమైన ఆనందమైన జీవితాన్ని, సంసార జీవితాన్ని వాళ్ళు పొందగలుగుతారని చెప్పుకోవచ్చు. ఇక తులరాశి జాతకులు మీనరాశి వాళ్ళు వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ షష్టాష్టకాలు అవుతుంది. కాబట్టి మీనరాశి వాళ్ళు తులరాశి వాళ్ళ చేతిలో బలైపోతారు. కానీ మీనరాశి వాళ్ళు సహజసిద్ధంగా మృదు స్వభావాలు. తులరాశి వాళ్ళని పైగా గట్టిగా మాట్లాడకపోయినప్పటికీ కూడా వాళ్ళు మైండ్ స్థిరంగా ఉంటారు. అంటే ఒక నిర్దిష్టమైన భావజాలను కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ భావజాలన్నీ వాళ్ళు మీనరాశి వాళ్ళ మీద కనుక రుద్దితే మీనరాశి వారు తట్టుకోలేరు. కనుక మీనరాశికి తులరాశికి ఎటువంటి పరిస్థితుల్లోనూ వివాహం చేయడం అనేటువంటి నిషేధమైన అంశంగా చెప్పబడి ఉంది. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.